శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు నేడు దేవస్థానంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశులు అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, 1 టౌన్ సీఐ, 2 టౌన్ సీఐ, అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులు, ఏరియా హాస్పిటల్ సిబ్బంది, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్, ప్రసాదాల పంపిణీ, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈవో బీకే వెంకటేశులు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికేషన్ జరిగే ఒక ప్రోగ్రాం కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున జరిగితే బాగుంటుందని కలెక్టర్ గారికి ఏర్పాటు చేశాము. ఆన్ బిహాఫ్ కలెక్టర్, ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ చేస్తూ మీటింగ్ కండక్ట్ చేస్తాం సార్. ఈ మీటింగ్ వచ్చి ఆర్డీఓ గారు అడ్మినిస్ట్రేషన్ తరఫున అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకి టెంపుల్కి ఏం సపోర్ట్ చేయగలుగుతారనే ఉద్దేశం జరిగే ప్రోగ్రామ్ ఇది, ఆ మీటింగ్ ఇది. సో ఆ మీటింగ్లో భాగంగా మనకి ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ లైన్ డిపార్ట్మెంట్స్ అనేది పిలవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ జరిగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ 4 డిపార్ట్మెంట్ అవసరం మనకు ఉంటుంది కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్స్తో అడ్మినిస్ట్రేషన్ తరఫున బిహార్ కలెక్టర్, ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుతున్నారు. అందులో భాగంగా ఆ 4 days ఎలా ఉంటుందనేది చూపిస్తాము. దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు మీరు లేరు, సీఎం ఉన్నారా? మీరు లేరు, మీరున్నారా? డిఎస్పీ గారు ఉన్నట్టున్నారు. సో ఇది ప్రోగ్రామ్ ఆర్టీ గారు ఉన్నట్టున్నారు, నేను కూడా కొత్తే. అందువల్ల ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. సో అక్కడ మనం ఏ విధమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, తర్వాత మున్సిపాలిటీ నుంచి మాకు ఏం సహాయం కావాలి, తర్వాత ఫైర్ నుంచి ఏం సహాయం కావాలని దానికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ ఇది. సో మా టెంపుల్ నుంచి ఈచ్ పిన్ టు పిన్ అందరి స్టాఫ్ని అలాట్ చేయడము, స్టాఫ్తో మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా దీనిపైన ఒక అవగాహన కానీ ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫిజికల్గా కూడా అందరూ వెళ్ళి ఇక్కడ చూసుకొని వచ్చారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఏం డ్యూటీస్ ఇచ్చారో ఆ డ్యూటీస్ కూడా అందరూ కూడా మంచి ఆల్రెడీ చేశారు కాబట్టి కంటిన్యూగా కొన్నిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు అందరూ. సో వాళ్ళందరికీ అవగాహన ఉంది. అందరికీ కూడా మనం పిన్ టు పిన్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి చోట కూడా స్టాఫ్ చేయడము, మా సెక్యూరిటీ పెట్టుకోవడము, మా పోలీస్ మాకు ఉన్నారు కదా హోంగార్డ్స్ వాళ్ళు పెట్టుకోవడం అన్నీ జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు సరిపోరు అనమాట, వీళ్ళతో అసలు ఏం చేయలేము. అక్కడ అంతమంది జనాలని వీళ్ళతో చేయడం కష్టం కాబట్టి సో నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే సో అక్కడ పరిస్థితులు చూడండి ఒకసారి, లాస్ట్ ఇయర్ పరిస్థితులు. సో లాస్ట్ ఇయర్కి మళ్ళీ ఇయర్కి మ్యాక్సిమం పాపులేషన్ పెరగడమే ఉంటుంది తప్ప, అంటే జనాభా కానీ భక్తులు కానీ పెరగడమే ఉంటుంది తప్ప తగ్గడం ఉండదు కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఒక డెసిషన్, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే డిఎంఎల్హెచ్ గారి తరఫున డాక్టర్ గారికి కూడా ఒకసారి అక్కడ చూసుకొని అంత కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలా, మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి అంత కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏం చేయగలుగుతారు, మా దగ్గర నుంచి ఏం సహాయం కావాలంటే టెంపుల్ తరఫున మేము అన్నీ చేయగలగడానికి రెడీ ఉన్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో మీ డిపార్ట్మెంట్ తరఫున మాకు ఏం కావాల్సింది మీకు రిటర్న్గా కూడా ఇచ్చాం. సార్ అక్కడ ఒక కాపీ కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో.
5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT-తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం బెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.